నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మానవ సేవే మాధవ సేవ అని పేద ప్రజలకు సేవ చేయడమే పరమార్థమని బోయిన్పల్లి పారామెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అందె సుధాకర్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లిలో కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుప్పట్లు, కాటన్ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ సంస్థ తరపున వారి చేతుల మీదుగా దాదాపు 300 మందికి వికలాంగులకు, వితంతువులకు, అనాథ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఓల్డ్ బోయిన్పల్లి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ప్రజలకు సేవ చేయడమే పరమార్థమని ప్రతి ఏడాది వందలాది మందికి రగ్గులు, చీరలు, బట్టలు అందించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అందె సుధాకర్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా గత 15 సంవత్సరాల నుండి పేద ప్రజలను ఆదుకోవాలని, వారికి ఆసరాగా నిలవాలనే సదుద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. తన వద్దకు వచ్చే పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమంలో పాల్గొని పేదలను ఆదుకునేందుకు పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్రి యాదగిరి, కింగ్ ఆఫ్ కింగ్ మినిస్ట్రీ సభ్యులు సంజీవ్, సురేష్, మనీష్, ప్రేమ్ కుమార్, మహేష్, విజయ్, రాజు, శ్రీను, లక్ష్మణ్, కవిత, జ్యోతి, స్నేహలత, మేరీ, లక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సుధాకర్ పాస్టర్ గారికి, కింగ్ ఆఫ్ కింగ్ మినిస్ట్రీ సభ్యులందరికీ, వేదపూర్ణ సునీలన్న గారికి, అశోకన్న గారికి, రఘుదేవ్ గారికి, తోటి వేదపూర్ణ కథలందరికీ, వచ్చిన భక్తులందరికీ నమస్కారం. సుధాకర్ పాస్టర్ గారు ఒక 3 రోజులు అయ్యారు. 2వ తారీఖున ప్రోగ్రాం ఉంటుంది, తప్పకుండా మీరు రావాలి. అంతా పేద ప్రజలు వస్తారు. అందరికీ దాదాపు నేను 8-10 చూస్తున్నాం. ఇక్కడ లోకల్గా గరీబ్ పేద ప్రజలకు కానీ, ఉన్న వాళ్ళకి కానీ, లేని వాళ్ళకి కానీ, ఎవరు వచ్చినా డబ్బులు ఇచ్చినా లేకుండా ఒకరోజు నాకు ఒక ఫోన్ చేసిండు, సుధాకర్ డాక్టర్ దగ్గర గ్లూకోజ్ ఎక్కించుకుంటాం 1500 అడుగుతున్నాను. అడితే సార్ అంటే లేదా సార్ నేను ఎప్పుడు తీసుకోలేదు అంటే అంత సర్వీసు. వైద్యం అనేది కమర్షియల్. ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్లో పోయినా కానీ లక్షలు దోసుకొని వాళ్ళ ఆరోగ్యం కన్నా కుటుంబ సభ్యులంతా కూడా నిరాశగా అయిపోతారు. ఎందుకంటే 5 లక్షలు ఖర్చు అయిన 2 లక్షలు 10 లక్షలు పెడతారు. ఈరోజు డాక్టర్ గారు సొంతంగా ఆయన శక్తిగా ప్రజలకు సర్వీస్ చేస్తూ భగవంతుడు ఇచ్చిన కృపతో, భగవంతుడు ఆశీర్వాదంతో అన్ని ఫ్యామిలీ గారంతా నడిపిస్తున్నాడు. ఆ దేవుడు చల్లగా చూడగాక. అలాగే వచ్చిన అందరూ కూడా వందనాలు కూడా మా దగ్గర మా స్కూల్లో కానీ మా ఫంక్షన్ హాల్లో ప్రతి ఇయర్ మంచి ప్రోగ్రామ్
డాక్టర్ సుధాకర్ పాస్ గారు కూడా గద్దె కట్టి తోటి కట్టుకుని కూడా మంచి డ్యాన్స్ చేసే సందర్భం ఉంది. మిగతా అందరూ కూడా ఆ దేవుడు చల్ల చూడాలి. మీకు ఎప్పుడు ఎన్నో సుధాకర్ గారు మీ తరఫున చేస్తుంది కష్టం కూడా నేను ఉంటాను. అలాగే మేడం ఆశ మేడము, జ్యోతి మేడము, అమ్మగారు జ్యోతి, ఆమె ఆయిష మేడం గారు, జ్యోతి గారు, ఆశా గారు కూడా డాక్టర్ గారు చెప్తున్నారు సర్వే చేస్తుంది. సేవ చేసే కూడా తప్పలేదమ్మా. సేవ చేస్తే భగవంతుడు మనకు ఏదో రకంగా భగవంతుడు అండగా ఉంటాడు. మనం చేసే సేవ ఏది ఒట్టిగా మన పిల్లలకు మనకు తప్పకుండా భగవంతుడు మనం తప్పు చేసినా అంతే పాపం ఇస్తాడు, పుణ్యం చేసినా అంతే పుణ్యం ఇస్తాడు. ఏది కూడా వదిలిపెట్టాడు. మనం అనుకున్నాము మనకు పవర్ ఉంది, పైసలు అన్ని చేసామో తప్పది. ఆ భగవంతుడు మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు మంచి చేసిన అందరూ మంచి అని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ వ్యాపారం వచ్చిన అందరూ కూడా ఉదయప్రదం అవసరం అవుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సుధాకర్ మాట్లాడుతున్నా, బోయినపల్లి హాస్పిటల్ నుండి. ప్రతి సంవత్సరం దాదాపు 15 సంవత్సరాల నుంచి అండి కింగ్ ఆఫ్ పీస్ మినిస్ట్రీ తరఫున దాదాపు 300-400 మందికి భోజనాలు, దుప్పట్లు, ఈసారి రేషన్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు గుడ్డివాళ్ళు, అనాథ పిల్లలు, వికలాంగులు. ఎందుకంటే లోకంలో 2 కులాలు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. చాలామంది ధనవంతులు ఉన్నారు, మరి వాళ్ళు చేయరు లోకంలో శాస్త్రం జస్ట్ యాత్ర కుదిరాల్లో వెళ్ళిపోతాము. అది తెలిసి కూడా చాలామంది సహాయం చేయరు. సహాయం చేసే గుణం ఉండాలి, ఇచ్చే గుణం అనేది దేవుడి గుణము. మరి చాలామంది ఇయ్యారు. బీదలను కటాక్షించమని దేవుడు చెప్పాడు, వారి ఆపద కాలంలో ఆదుకుంటా అని చెప్పాడు. కనుక మరి ఆ దేవుడి మాట ప్రకారం మేము ప్రతి సంవత్సరం దాదాపు 400 మందికి మేము సహాయం చేస్తున్నాం ఈ ప్రాంతంలో. మరి అనేక రానున్న దినాల్లో అనేక మందికి సహాయం చేయాలి. 300-400 మందికి, 1000 మందికి సహాయం చేయాలని ఆశపడుతున్నాం. నాతో పాటు చాలామంది సన్నపిల్లలు, తర్వాత అన్న సునీలన్నలు, ఇంకా ఎంతోమంది ప్రభుకుమారు, రకరకాల మంది చాలామంది సహకరిస్తున్నారు. ఈ సహోదరులు కూడా సహకరిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈ ప్రోగ్రాంకి అనేక సంవత్సరాలు చేయాలని, ఈ భూమి మీద ఉన్నంత వరకు అనేక మందికి మేలుకరంగానే ఉండాలని చెప్పి మరి క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ నారాయణ గౌడ్. మా ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారు ఎంతోమందికి పేదలకు ఇలాంటి అన్నదానం కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, ఇలాంటి గత 15 సంవత్సరాల బట్టి చేస్తున్నారు. అందులో మేము కూడా భాగస్వాములు అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఇంకా ముందు ఇలానే చేయాలని కోరుకుంటున్నాము. ఆయనకు తోడుగా మేము ఉంటామని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.